వైసీపీపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమెంట్స్. పులివెందులను ఎన్నికల్లో రిగ్గింగ్ చేయటం, దాడులు చేయటం వైసీపీ విధానంలోనే ఉంది తప్ప టీడీపీలో లేదు. 30 సంవత్సరాల కిందట వైఎస్ కుటుంబంలో కూడా ఇదే పులివెందులలో 6 స్థానాలకు ఎలక్షన్ జరగక 4 స్థానాలే వైసీపీ కుటుంబం గెలిస్తే 3 స్థానాలు టీడీపీ వాళ్ళు గెలిచారు. ఓటమి మాకు కొత్త ఏం కాదు, ఓడటం గెలవటం సహజమే. ధరణి కుమార్ రెడ్డికి ఇద్దరు వీళ్ళు టైం షెడ్యూల్ ప్రకారం ప్రచారం చేస్తుంటే ఇప్పుడే మా రవి చెప్పినాడని షెడ్యూల్ టైం కాకుండా వాళ్ళకి ఇచ్చిన టైం పోలీసులు ఎక్స్ ఇక్కడ వైకి ఇక్కడ అని టైం షెడ్యూల్ ప్రకారం కాకుండా దౌర్జన్యపూరితంగా లేని నిన్న స్పాట్లో లేని అభ్యర్థిని దూషణ నీచమైన భాష వాడి కొట్టబోతే ప్రజాస్వామ్యంలో తిరుగుబాటులో భాగంగా ఇతనైతే చెప్తున్నాడు, కత్తితో దాడి చేసినానంట ధర్నీశ్వరుడికి. ఇతన్ని కట్టితో కొట్టాను, తల పగలు కొట్టాను, రక్తగాయం, ఇతనికి చేయంత పగలు కొట్టాను. ఇటువంటి పరిస్థితులు ఎట్లుందంటే చెప్పేదొకటి చేసేదొకటి. ఎక్కడైనా పోలీసు పరంగా ఒక చిన్న ఇన్సిడెంట్ పోలీసులు అన్వాంటెడ్గా, ఇది 5వ రోజు నామినేషన్ తర్వాత ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందా? మీరే ప్రత్యక్ష సాక్షి. పోలీసులను అడ్డపెట్టుకొని చేయాల్సిన అవసరం ఏ రోజు లేదు. మీరే పోలీసులు అడ్డపెట్టుకొని మొన్న జరిగిన 4.5 సంవత్సరం కిందట ఎన్నికల్లో ఈ ఎంటైర్ పులివెందుల్లో ఒక్క నామినేషన్ అయినా వేసేటట్టుగా చేసినారా? సర్పంచ్ ఎలక్షన్లు కానీ మండల ఎలక్షన్లు కానీ. ఇటువంటి క్యారెక్టర్ ఉండి గతంలో ఉండేది ఆ మహాభారతంలో అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, అది మహేసభ ఆ రోజు. ఈ యొక్క నేటి భారతంలో ఈ జగన్ రెడ్డి కానీ, ఈ జగన్ రెడ్డి తరఫున పనిచేసే అవినాష్ రెడ్డి, ఆ రాజమౌళి ప్రసాద్ రెడ్డి, మరొకరు కానీ అభూత కల్పన. వీళ్ళు జగన్మయుడు, ఆ మయుడు ఈ జగన్మయుడు. ఇదే వీళ్ళ యొక్క ఆలోచన. రాజకీయం జరపాలని లేరు వాళ్ళకు. ఆ రోజు మన రవిరెడ్డికి 25% ఓట్లు, మొన్న జరిగిన 14 నెలల కిందట పోలింగ్. మా భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి కూడా 25%, వాళ్ళకు 75% ఓట్లు వచ్చినాయి. మేము 25% ఓట్లను 52%గా మార్చడానికి మా ప్రయత్నం. మేము పని చేసినాం. రాజమౌళి నేను ఇప్పుడే నాకు సోషల్ మీడియాలో చూపించాను. అసలు మీరు ఏం చేసినారని అడుగుతున్నారు. మీరు 3,000 పెన్షన్ ఇస్తే మేము ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 4,000 ఇవ్వలేదా? మీరు సిలిండర్లు ఇచ్చినారా ఫ్రీగా? ఈ ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వలేదా? మీరు డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ ఎత్తేసినారు, ఇప్పుడు ఎత్తేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయలేదా? మీరు చీనీలకు 4-5 వేల రూపాయలు దోపిడీ చేశారు, మేమేమన్నా చేసినామా? మీ అరటికి రూట్ పేరు పెట్టి దోపిడీ చేశారు, నిజం కాదా? ఇసుక దోపిడీ రేటు అమ్మినారు, ఈ ప్రభుత్వం అమ్ముతుందా? లిక్కరు మా సాధారణ రేట్లుగా అమ్ముతున్నాం, మీరు దొంగ రేట్లు, దొంగ డెన్లు దొరకలేదా? చేనేతలకు మీరేమన్నా ఈరోజు పత్రికలో వచ్చింది, రేపు నుంచి చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ, ఎస్సీ ఎస్టీలతో పాటు. అదే కాకుండా మరమగ్గాలతో 500 యూనిట్లు ఫ్రీ. 50 సంవత్సరాలు నిండితే పెన్షను, ఒక పెన్షన్ 4,000 నుంచి 6,000, 10,000, 15,000 పెన్షన్ మీ దృష్టిలో ఉందా? ఏం చేసినారు అంటున్నారు, ఏమి చేయలేదని అడుగుతున్నాం. మీరు చేసినారా? అది చెప్తా అంటే ఒరే ఇవన్నీ బయటకు వస్తాయి, ప్రజల్లో మార్పు వచ్చింది. అదే కాకుండా ఆడవాళ్ళు ఎలక్షన్ చేస్తారట. మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు గ్రూప్ అయ్యి మాకు మేము తిరిగిన ప్రచారం సమిష్టిగా మాకు ఓట్లు వేయబోతున్నారు. నిన్ను ఘోరాతి ఘోరంగా మిస్టర్ రాజమౌళి ప్రసాద్ రెడ్డి నువ్వు 40,000తో గెలిస్తే మొన్న 24,000తో ఓడిపోయినాం. ఆయన రామసుబ్బారెడ్డి ప్రచారానికి వచ్చినాడు, వరుస ఓటర్తో. అది ఆయనది ఒకటి సామెత, ఎక్కడ లైఫ్ పడ్డదో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, కానీ రామసుబ్బారెడ్డి ఎక్కడ ఉంటాడో అక్కడ ఓటమి తప్పదు. ఇది ఆయన దరిద్రం. అసలు ఈరోజు మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్, వైఎస్ఆర్లను ఓడించిన దమ్ము ఎవరికైనా ఉందని. 95 ఇదే నేను 30 ఏళ్ల కిందట రాజకీయాల్లో నాకు గుర్తుంది. 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఇక్కడ 6కు 3 ఓడిపోలేదా? లింగాల మండలం, పక్కన ఉండే వేముల మండలం ఓడిపోలేదా? ఏం తెలియదా? రికార్డు బయటికి తీయండి. ఎంతో చరిత్ర బయటికి తెచ్చే చరిత్ర కదా మేము చెప్పేది. ఆ రోజు
దారుణమైన పరిస్థితులు ఒక మనిషిని చంపడం కూడా జరిగింది 95లో వేంపల్లెలో ఎలక్షన్ల సందర్భంగా. ఈ సతీష్ రెడ్డి ఆ వైపు టీడీపీ ఏం చెప్తాడు? ఈయన చరిత్ర మర్చిపోయి మాట్లాడడం కాదు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో డెమోక్రటిక్ పద్ధతిలో పోలీసులను అడ్డపెట్టాల్సిన అవసరం మాకు లేదు. మీకు అది చరిత్ర. మేము పద్ధతిగా ఓట్లు అడుగుతున్నాం. భారతదేశం ప్రపంచంలో 4వ స్థానం వచ్చింది. మోడీ గారి ఆధ్వర్యంలో నేషనల్ హైవే పక్కనే జరుగుతుంది. అబద్ధమా? నేషనల్ హైవే ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ కూడా పోతుంది. అట్లే ముద్దనూరు పులివెందుల రోడ్డు జరుగుతుంది నేషనల్ హైవే. అదే కాకుండా ఉచిత బియ్యం జరుగుతుంది నేషనల్ హైవే. ఏది సెంట్రల్ గవర్నమెంట్. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వ సహకారము, రాష్ట్ర ప్రభుత్వము, మన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. ఈ కోర్ కాన్సెప్ట్ కూడా పెట్టి ఒకటో నాడు జమ్మలోకి కూర్చున్నాడు. కారణం ప్రజలకు మేలు చేయాలి. ఇవన్నీ కలిపి చేస్తే ఎక్కడ రథమ్మ గెలుస్తుందనే భయం. పైకి లొటబీసు మాటలని మామూలుగా ఒక సామెత ఉంది, పైకి పటారం లోన లొటారం. లోన లొటారం వల్లది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుపుతాం. మేము పోలీసును కూడా అడుగుతున్నాం, మీరు నిష్పక్షపాతంగా ఎఫ్ఐఆర్ కట్టండి. నిన్న ఇతను ఉన్నాడా స్పాట్లో? నిన్న జరిగిన కేసులో తెలియదా వాళ్ళకు? లేని వ్యక్తిని అభూత కల్పన చేసి మీరు పాత చరిత్ర దిద్దాం. వివేకానంద రెడ్డి కేసు మీరు చంపలేదా? మా ఇద్దరి మీద కేసు పెట్టలేదా? కోడి కత్తి కేసు ఎన్ఐఏ తేల్చలేదా? డ్రామాని. కనురప్ప కేసు డ్రామాని తేల్చలేదా? మీకు కనికట్టే వారం మీది డూప్. మీరు కోట్లు సంపాదించి ఇష్టం వచ్చేట్టు ఇల్లు కట్టి పేదలు కట్టి ఇల్లు ఆపలేదా? ఇన్ని దరిద్ర పక్కులు మీకు ఎవరిచ్చారు? కాబట్టి మీ దరిద్ర పక్కులను మేము ఎత్తి చూపుతాం. మేమందరం సమన్వయంగా పనిచేస్తాం. మీరు సమన్వయంగా పనిచేయండి. మీరు ఏం చేశారని 5 ఏళ్ళు కాలరాశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు, తప్పులు చేశారు. గొప్పలు చెప్పే మీ యొక్క హక్కులను మేము ఖచ్చితంగా తిప్పి కొడతాం. ఈరోజు 6వ తేదీ, 12వ తేదీ పోలింగ్, 14వ తేదీ కౌంటింగ్. మీరే చేస్తారు ఏమవుతుంది ఎలక్షన్ అని. ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుపుతాం. పైన మోడీ గారు ఉన్నారు, కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కూటమిగా మేము ఫైట్ చేస్తాం. మంచి పద్ధతిలోనే చేస్తాం. ఇప్పుడు అందరికీ పోయి చెప్తున్నాం. మీకు ఏమైనా పెన్షన్ మిస్ అయిందా? ఇప్పిస్తాం. మీకు రేషన్ కార్డు మిస్ అయిందా? ఇప్పిస్తాం. మీకు ఏమన్నా గ్యాప్ ఉందా? మననే కాలువ వెంటనే చేసినాం. తప్పు జరగలేదు వాళ్ళ చేతిలో అంటే చేయలేదా? మీరు పోయి చూసినారు లేదా? మీ అందరికీ మిమ్మల్ని అడుగుతున్నాం. ప్లస్ అదే కాకుండా ఒక ట్రాన్స్ఫారం పోతే ఎత్తకపోతే మన అచ్చవేళ్ళు చెప్తారు, ట్రాన్స్ఫారం కూడా ఇప్పిలే, పట్టించుకోలేం 3 ఏళ్ళ కిందట. మేము వెంటనే ఫోన్ కొడితే ఇప్పించారు. పాపం ఎప్పటి నుంచో కాన్సెప్ట్ కాబట్టి జాబ్ మేళ కూడా 8th నాడు ముందు రోజు పెడతాం ఉద్యోగ కల్పన కోసం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. మీరు ఇచ్చారా? పాడా పంచి ఇచ్చారా? ఇచ్చే దోపిడీ. దాని బిల్లు ఇచ్చారా? ఇటువంటి దొంగ మాటలు చెప్పే మీకు తెలుసా? ఇది లోతైన రాజకీయం తెలుసా? వచ్చిన నాయకులకి అందరికీ మీరు ఏదో మేకప్లో ఉన్నాం, ఇది పికప్ అవుతుంది అనుకున్నారు. మీ ముసుగు తీస్తాం, మీ ఓట్లకు దెబ్బ కొడతాం. మాకు మహిళలు, ప్రజలు అందరూ కలిసి సమిష్టిగా మీరు కూడా మాకు ఓటేస్తారు నమ్మకం ఉంది. మీరు కూడా ఆ రోజు తిరగండి, మా నిజాయితీని చూడండి. కాబట్టి వీళ్ళు ఇచ్చే కేసును ఎఫ్ఐఆర్ కట్టమని, నిన్న జరిగిన వాస్తవం కూడా కేసు కట్టమని చెప్తున్నాం. కానీ అబద్ధం ఏది మేము ఒప్పుకోం, మోసం ఏది ఒప్పుకోం. ఇంకొకటి మాట, నేను జగన్ రెడ్డిని స్వయంగా చూశాను. గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అంటే ఆయన ఎవరు అంటాడు, మంగళకృష్ణ ఎవరు అంటే వెంటనే పెట్టుకుంటాడు, ఎవరో తెలియదు అంటాడు. అంటే ఎటువంటి అబద్ధమైన ఆడతారు. ఈ కేసులో కాదు, అబద్ధాలు ఆడడంలో అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు దిట్ట. కాబట్టి దీన్ని సంపూర్ణంగా కట్టిస్తున్నాం. 12వ తేదీ ఎలక్షన్లో మేము సంపూర్ణంగా విజయం సాధిస్తాం.